జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హేమావతి హెచ్చరించారు. ఇటీవల చెర్యాల మండలంలో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్ షాప్ లో యూరియా సరఫరాలో కొంత అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ప్రాథమిక ఎంక్వైరీ రిపోర్ట్ లో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్ షాప్ అతను సందీప్ రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి 6429 బ్యాగుల యూరియాను తీసుకుని దానిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లను రైతుల ఆధార్ కార్డు ఆధారంగా తీసుకుని సేల్ చేసినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విధంగా యూరియాను మిస్యూజ్ చేశారు కాబట్టి అతనిపై వెంటనే ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేశారన్నారు. అలాగే అతని లైసెన్స్ ను కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్, శ్రీ గణేష ట్రేడర్స్ హోల్సేల్ డీలర్ల నుంచి అతనికి యూరియా బ్యాగ్లను సప్లై చేయడం జరిగిందని, ప్రాథమిక విచారణలో వీరు సప్లై చేసిన యూరియా మిస్యూజ్ అయింది కాబట్టి మరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రెండు షాపులను శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్ మరియు గణేష్ ట్రేడర్లను లైసెన్స్లను వ్యవసాయ శాఖ డైరెక్టర్లు రద్దు చేశారన్నారు. అదే విధంగా యూరియా డైవర్షన్ జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా చెర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామి సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడం మూలంగానే వెంటనే అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ యూరియా మిస్యూజ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఇతరుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నామని, వారిని గుర్తించిన తర్వాత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసేందుకు వస్తుందని, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం యూరియా అక్రమ సరఫరాకు ఎవరు పాల్పడినా, యూరియా అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి జిల్లాలో ఎలాంటి యూరియా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. గత రబీ సీజన్ నుంచి యూరియా యాప్ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు యూరియాని సరఫరా చేయడం జరిగిందన్నారు. రబీ సీజన్ కు సంబంధించి పంటకాలం పూర్తి కావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో యూరియా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసి యూరియా సేల్స్ ను నిలిపివేసిందన్నారు. కానీ చెర్యాల పట్టణానికి చెందిన శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ వారు కేంద్ర ప్రభుత్వం ఈ పాస్ పరికరంను ఉపయోగించి ఇష్టారాజ్యంగా రైతుల పేర్లు అక్రమంగా నమోదు చేస్తూ యూరియాను అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. యూరియా యాప్ ను ఉపయోగించడం ద్వారా ఎలాంటి డైవర్షన్ జరగకుండా నియంత్రించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరియా యాప్ ద్వారానే సేల్ చేయాలని, యూరియా యాప్ ను మాత్రమే ఉపయోగించాలని, వేరే ఏ విధానాన్ని ఉపయోగించినా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రైతులకు అలాగే రకంగా యూరియా డిస్ట్రిబ్యూటర్స్కి, యూరియా హోల్సేల్ డీలర్స్ అందరికి కూడా విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మనం జూన్ నెలలో మనకి ఇరెగ్యులర్గా యూరియా సేల్స్ జరుగుతూ ఉంటే చెర్యాల మండలం శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్ ద్వారా జరగడం గమనించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ సీజన్లో అంటే రబీ 2026 సీజన్లో మనకి యూరియా యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. యూరియా ప్రవేశపెట్టినప్పటి ద్వారా నుంచి మనకి యూరియా సేల్స్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడ లైన్లు లేకుండా ప్రాపర్గా సేల్స్ మానిటరింగ్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ అవడం జరిగింది ఈ యాప్ ద్వారా. మనకి ఏప్రిల్, మే నెలలో యూరియా యాప్ని మనం క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ శివసాయి ఫర్టిలైజర్ షాప్ అతను ఈ పాస్ మిషన్ ద్వారా సేల్స్ చేయడం జరిగింది. దీన్ని మనకి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అతని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సందర్భంలో అతని ద్వారా ఇరెగ్యులర్గా అంటే ఏంటి, పాస్బుక్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు డేటాతోటి ల్యాండ్లు ఉన్నా లేకున్నా సరే యూరియా అమ్మడం జరిగింది. ఇది ఏంటంటే పేపర్ మీద మాత్రమే అమ్మారు, అసలు పూర్తిగా డైవర్ట్ అయిందనమాట. సో ఎవరైతే హోల్సేల్ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్కి రావడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ సేల్స్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రాపర్గా మానిటరింగ్ చేయలేకపోవడం వల్ల ఇతని మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం దీన్ని కనుక వైలేట్ చేస్తే డీలర్స్ కానీ అఫీషియల్స్ కానీ సరిగ్గా ప్రాపర్గా మానిటరింగ్ చేయకపోతే కనుక తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా వైలేట్ చేయొద్దని కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే కనుక ఇతనికి శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షాప్ అతని మీద అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. హోల్సేల్ డీలర్ ఎవరైతే ఉన్నారో గణేష్ ట్రేడర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్ వీళ్ళకు కూడా సెంట్రల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సేల్స్ అనేవి ప్రాపర్గా చేయాలని, డీవియేట్ కాకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనించాలని జరుగుతుంది. యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ కానీ పర్చేస్ కానీ జరగాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
ఎవరైనా సరే వేరే షాపుల ద్వారా వేరే రకంగా కనుక అమ్మితే కనుక దయచేసి మా నోటీస్కి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. యూరియా యాప్ ఉపయోగించుకోవడం ద్వారా మనం డైవర్ట్ కాకుండా చూడగలుగుతాము. కాబట్టి తప్పకుండా అందరూ కూడా యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ చేయాలి, యూరియా యాప్ మాత్రమే ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇంకో రకంగా ఏ రకంగా ఎవరైనా సరే కనుక అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను.